హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల బచ్చాలు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. చాలామంది పప్పు బచ్చాలతోటే బచ్చాలు అయితే చేస్తారు కదా, ఇట్లా ఒకసారి నువ్వుల బచ్చాలు అయితే చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నువ్వుల బచ్చాలు ఎలా చేసేద్దామో చూసేద్దాం. అర్ధ కిలో పూరి పిండి అయితే తీసుకున్నానండి. నేను పూరి పిండి అంటే కిరాణా షాపులలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పిండిని అయితే జల్లించుకుంటున్నాను, ఎందుకంటే చెత్త లాంటిది ఉంటే పోతుంది. ఇట్లా నాకైతే ఒక్క చెత్త కూడా రాలేదండి, మంచిగా ఉంది పిండి మాత్రం. తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ను, పావు టీ స్పూన్ పసుపుని అయితే వేసేసుకుంటున్నాను. పసుపు ఎందుకంటే కలర్ బాగుంటాయండి, బచ్చాలు చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసానండి. నెయ్యి నేను కరిగించకుండానే వేసాను. పిండిలో అలా మనం కలిపేస్తే మంచిగా కలిసిపోతుంది. ఇలా నెయ్యి, పసుపు, సాల్ట్ మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతి పిండి లాగానైతే కలుపుకోవాలి. మనం బచ్చాలకి కొద్దిగా లూజుగా సాఫ్ట్గా కలుపుకోవాలి అని చెప్తాం కదా, దీనికి మాత్రం చపాతి పిండి లాగానే కలిపేసుకోవాలండి. మొత్తం పిండిని కలిపేసిన తర్వాత ఒక పావు నూనెని పోసేసి ఆ నూనె మొత్తం పిండి పీల్చుకునేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కకైతే పెట్టేసుకోవాలి. మీకు అంత టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ సేపు అయినా పక్కకైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత బెల్లం అయితే కట్ చేస్తున్నామండి. ఇక్కడ మా ఆయన అయితే నాకు అయితే హెల్ప్ చేస్తున్నాడు. మా ఆయన అయితే ఇక్కడ బెల్లం తరుక్కుంటా ఒక సాంగ్ అయితే పాడిండు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర పాహి మధ్య విలసి కేంద్రీయ. నువ్వు వీడియో ఆన్ చేయగానే నాకు పాట అయితే గుర్తుకొస్తలేదు అని ఒక అంటుండు. చాలా కామెడీ అనిపించింది, చాలా నవ్వుకున్నాం ఆ టైంలోనైతే. బెల్లం కట్ చేసుడు అయిపోయిన తర్వాత కుడకనైతే గీరుతుండు. మా ఆయననే గీరుతుండండి కుడక కూడా. ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా చేస్తాడండి, చాలా అంటే చాలా చేస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా కుడక మొత్తం గీరుతా ఉన్నాడు. ఆ లోపు నేనైతే నువ్వులైతే వేయించుకుందామని స్టవ్ అక్కడికైతే వచ్చేసాను. తర్వాత ఒక కప్పున్నర, నేను కప్పు చూపిస్తున్నాను కదా వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది, ఆ కప్పుతోటి అయితే కప్పున్నర నువ్వులనైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్ అయితే వేయించుకుంటున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే వేయించుకుందామని ఫస్ట్ హాఫ్ కప్ అయితే వేసాను కదా, అవి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి వేయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనే అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. నువ్వులు అయితే చల్లారబెట్టాను. ఆ లోపు అయితే మా ఆయన కుడకనైతే గీరేసిండు. ఇలా ఈ విధంగా ఉండాలి. అది కూడా ఒక హాఫ్ కప్పుకు కొంచెం ఎక్కువనే ఉందండి. ఆ కుడక పొడిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ కుడక పొడిని కడాయిలో వేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 1-2 నిమిషాల లోపే దించేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఆ లోపైతే నువ్వులైతే చల్లారిపోయాయి. ఈ నువ్వులు చల్లారిపోయిన తర్వాత మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇవి మిక్సీ చేసుకునేటప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మాత్రం మిక్స్ అయితే పట్టేసుకోకండి, కొంచెం పరకగానే ఉండాలి. ఇవి మిక్సీ చేసుకునేటప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. పల్స్ ఇవ్వలేదనుకోండి నువ్వుల్లో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది, కాబట్టి పల్స్ ఇచ్చుకుంటూ మిక్స్ అయితే చేసేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని అయితే పక్కకైతే పెట్టేశాను. తర్వాత బెల్లం తురుముకున్నాం కదండి ఫస్ట్లో, ఆ బెల్లాన్ని అయితే మనం నువ్వులు ఎంత క్వాంటిటీలోనైతే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లాన్ని అయితే తీసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. 1.5 కప్పు బెల్లాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ముందే నువ్వులను అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అందులోకి వెళ్ళి కొంచెం నువ్వుల పొడిని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఉంటుంది కదా, ఆ కొద్దిగలో ఈ బెల్లాన్ని అయితే వేసేసి మనం పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇగో ఈ విధంగా అవుతుంది మిక్సీ చేసేసుకుంటే. ఇలా ఉండాలి, ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తాయి బచ్చాలైతే. బెల్లం నువ్వులనైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తర్వాత మనం నువ్వుల పొడిని అయితే పక్కకు పెట్టేసుకున్నాం కదండి, కొంచెం ఆ కొద్దిగా నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి. మనం కుడక పొడిని కూడా నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఆ కుడక పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను, 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసి ఇవి కూడా ఆ స్టఫ్కు మంచిగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకైతే ఇట్లా ముద్దలాగా రావాలి.
నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, అంటే మీకు ఆ స్ట్రక్చర్ రావాలని చూపిస్తున్నాను. ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తాయండి బచ్చాలు అయితే. మనం ఈ స్టఫ్ను ప్రిపేర్ చేసుకునే లోపు అయితే పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే ఆ పిండిని మళ్ళొకసారి అయితే మనం కలిపేసుకోవాలి. మనం మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలిపేసుకున్నామంటే పిండి మంచిగా అవుతుంది, బచ్చాలు కూడా మంచిగా వస్తాయి. మనం ఇట్లా చేసేటప్పుడు కూడా మంచిగా సాగుతుంది పిండి ఇలా కలుపుకోవడం వలన. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ముద్దలైతే చేసేసుకుంటున్నాను. కొన్ని ముద్దలు చేసిన తర్వాత మళ్ళీ దానిపై నుండి మూతనైతే పెట్టేయాలి. పిండి ఆరిపోయిందంటే కరెక్ట్గా రావు బచ్చాలు. కొన్ని ముద్దలు చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత దానిపైన అయితే మూతనైతే పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ పాలిథిన్ కవర్ని అయితే కట్ చేశానండి. అంటే మనకు చక్కెరకు వస్తాయి కదా, ఆ కవర్ని అయితే ఇట్లా కట్ చేస్తే 4 మూలలుగానైతే వచ్చేస్తుంది. దానికైతే కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసేసి పిండి ముద్దనైతే తీసుకొని నేను వీడియో చూపించే విధంగానైతే ఒత్తుకోవాలి. ఈ సైజులో ఒత్తేసుకుంటే చాలండి. తర్వాత ఆ ఒత్తుకున్న దాన్ని అయితే మనం అరచేతిలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ స్టఫ్ని అయితే పెట్టేసుకోవాలి. మీరు ఎంత సైజులో పిండి అయితే తీసుకుంటారో ఆ పిండికి తగ్గట్టే స్టఫ్ని అయితే తీసుకోవాలి. అలా చుట్టూ ఇట్లా అనుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేయాలి. ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసి నేను వీడియోలో చూపించే విధంగా అనేసుకోవాలి. తర్వాత కవర్కి నెయ్యిని అప్లై చేసి మళ్ళీ మనకు బచ్చాలకు కూడా నెయ్యిని అప్లై చేసిన తర్వాతనే మనం ఒక 4-5 సార్లు ఒత్తేసుకోవాలి చేతితోటి. అలా ఒత్తేసిన తర్వాత పై కవర్కి కూడా నెయ్యిని అప్లై చేసి నేను వీడియోలో చూపించే విధంగా మనం ఒత్తేసుకున్నామంటే మీకు ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగానైతే బచ్చాలు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనం యూజ్ చేసిన పిండి పూరి పిండి కాబట్టి బచ్చాలు అయితే చాలా మంచిగా వచ్చాయి. అదే మనం గోధుమ పిండి యూజ్ చేసామనుకోండి కొంచెం కర్రగా వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగని మైదా పిండి యూజ్ చేసామనుకోండి తెల్లగా వస్తాయి. మళ్ళీ మనం తినేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి పూరి పిండితో అయితే ట్రై చేయండి ఈసారి మీరు బచ్చాలు చేసేటప్పుడు. పేలంకు నెయ్యినైతే అప్లై చేసేసానండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా కవర్ నుండి తీసేటప్పుడు స్లోగా తీసుకోవాలి. బచ్చంనైతే ఇలా స్లోగా తీసేసి పేలం మీదనైతే వేసేసుకోవాలి. నెక్స్ట్ సారి బచ్చం చేసేటప్పుడు కూడా కవర్కు నెయ్యిని అప్లై చేసి ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉందో సేమ్ అదే ప్రాసెస్గా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక విధంగానైతే చూపిస్తున్నానండి. అలా మొత్తం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేయకుండా అలా మనం లోపలికి నొక్కేసుకోవాలి. అంటే నేను వీడియో చూపించే విధంగా చేసేసుకోండి. పైనుండి ఒక కవర్ని అయితే పెట్టేసి నేను వీడియోలో చూపించే విధంగా ఒత్తేసుకున్నారంటే మీకు ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగానైతే బచ్చాలనైతే చేసేసుకోవచ్చు. మనకు ఫస్ట్ బచ్చంని పైల మీద వేసుకున్నాం కదా, అది ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి అయితే నెయ్యి తిప్పేసి నెయ్యినైతే అప్లై చేసేసుకుంటున్నాను. నెయ్యిని అప్లై చేయగానే బచ్చం చూడండి ఎంత మంచిగా పొంగుతుందో, చాలా మంచిగా వచ్చాయి బచ్చాలు. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని బచ్చాలనైతే చేసేసుకోవాలండి. మనం నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను నెయ్యి ఎక్కడెక్కడ వాడానో అక్కడక్కడ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఎలాంటి చేంజ్ అయితే రాదండి. కాకపోతే నెయ్యి ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఆయిల్ ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్స్ మాత్రం మారుతాయి. బచ్చాలు అయితే చాలా మంచిగా పొంగాయండి. బూరెలు అయితే ఎలా పొంగుతాయో సేమ్ అదే విధంగా బచ్చాలు కూడా పొంగాయి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఈ విధంగానే అన్ని బచ్చాలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది శ్రీరామనవమి రోజు అయితే తీసిన వీడియోనండి. ఇలా బచ్చాలన్నీ అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఈ బచ్చాలను దేవునికి నైవేద్యంగానైతే పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయండి బచ్చాలు అయితే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నేను మీకు కూడా సుంచి చూపిస్తున్నాను ఎంత పల్చగా వచ్చాయి, లోపల స్టఫ్ ఎట్లా ఉందో. మనం తినేటప్పుడు కూడా ఎలాంటి పిండి కూడా తగలకుండా అంత స్టఫే ఉందండి. నేను చెప్పే విధంగానే చేయండి. బచ్చాలు అయితే చాలా మంచిగా వస్తాయి. మా ఆయనకు నువ్వుల బచ్చాలు అంటే చాలా ఇష్టం అని చెప్తున్నానండి. అక్కడనైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బచ్చాలు. టేస్ట్ మాత్రం సూపర్. ఇక్కడ మీకు సుంచి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. లోపల స్టఫ్ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగున్నాయి బచ్చాలు. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.